ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మొండిచేయి చూపిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం దేవరపల్లిలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి బడ్జెట్ కాపీలను దగ్ధం చేశారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న, మండల కార్యదర్శి బీటీ మాట్లాడారు. ఇది పూర్తిగా ధరలు, నిరుద్యోగం, ఆకలి, పెంచిన ప్రైవేటీకరణ పెంచే బడ్జెట్ అన్నారు. ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది ప్యాకేజ్ వంటి విభజన చట్టంలోని హామీలను పక్కన పెట్టిందని తెలిపారు. విభజన చట్టం ప్రకారం వచ్చిన ఏ జాతీయ విద్యా సంస్థకు కేటాయింపులు చేయలేదని తెలిపారు. విశాఖ రైల్వే జోన్, ఐఐటి, ట్రిపుల్ ఐటి, ఐఐఎస్సీఆర్, గిరిజన యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, దుగ్గరాజపట్నం పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్, వైజాగ్ మెట్రో, ఎయిమ్స్, వెనుకబడిన జిల్లాల నిధులు రాజధాని నిర్మాణానికి నిధుల ఊసేలేదన్నారు. రాజధాని నిర్మాణానికి గతంలో ప్రకటించిన ప్రపంచ బ్యాంకు రుణాన్ని పదే పదే ప్రస్తావించారని తెలిపారు తప్ప కొత్తగా కేటాయింపులేవన్నారు. గత బడ్జెట్లో రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలను వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించినప్పటికీ ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. ఈ బడ్జెట్లో వాటి ఊసు కూడా లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వ్యతిరేకించండి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వ్యతిరేకించండి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వ్యతిరేకించండి. గిరిజనులకి, పేదలకి వ్యతిరేకమైన బడ్జెట్ ను వ్యతిరేకించండి. గిరిజనులకి, ఆంధ్రప్రదేశ్ కు వ్యతిరేకంగా పెట్టినటువంటి బడ్జెట్ ను వ్యతిరేకించండి. ఆంధ్ర ప్రజలు మోసం చేసే పెట్టిన బడ్జెట్ ను వ్యతిరేకించండి. రైల్వే జోన్ కు నిధులు కేటాయించాలి. గిరిజన యూనివర్సిటీలకు నిధులు కేటాయించాలి. పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలి. శనివారం నాడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ ని పెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నెట్టేటి ముంచేటువంటి బడ్జెట్ ఇది. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక్కడ ప్రశ్నించడానికే పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గాని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పూర్తిగా ముంచేశారు ఓట్లేసినందుకని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు చూసినప్పుడు పోలవరం ప్రాజెక్టుకి నిధులు కేటాయింపు గాని, అదేవిధంగా రామీపట్నం పోర్టుకు సంబంధించి గాని, గిరిజన యూనివర్సిటీలు గాని, మెడికల్ యూనివర్సిటీలు గాని, అదేవిధంగా విశాఖపట్నం రైల్వే జోన్ కి సంబంధించింది గాని, రైతాంగం మద్దతు ధరకు సంబంధించింది గాని, గిరిజనులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి సంబంధించింది గాని పూర్తిగా నిధుల్లోని కొరత అటువంటిది పెట్టింది. ఈ కొరత పెట్టి మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి పూర్తిగా ద్రోహం అటువంటిది చేసిందని చెప్పేసి సిపిఎం పార్టీ భావిస్తుంది. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు దీన్ని గుర్తించి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ని వ్యతిరేకించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా చూసినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గత బడ్జెట్ గాని, ఈ బడ్జెట్ గాని పూర్తిగా ఈరోజు కోతలంటువంటి విధించారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి, హెల్త్ కు సంబంధించినటువంటి, నిరుద్యోగుల సమస్యకు సంబంధించినటువంటి, అదేవిధంగా స్కూల్స్ కు సంబంధించినటువంటి అనేకటువంటి సమస్యలు ఈ బడ్జెట్ లో లేవనెత్తలేదు. ఈ బడ్జెట్ లేవనెత్తకపోవడం వల్ల రానున్న రోజుల్లోనే ప్రజలు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. ప్రభుత్వం ఏమో ప్రజలకు మేము మేలు చేస్తామని చెప్పారు. కనీసం ఇల్లు కట్టుకోవడానికి కూడా, ఆ గృహాలకు కూడా ఈ రోజు బడ్జెట్ లో డబ్బులు అటువంటి కేటాయించలేదు. రైతులు ఈ రోజు పంటలు పండించి రోజు అమ్ముకొని కొనుక్కొని ఇటువంటి పరిస్థితి, మద్దతు ధర ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు లేదు. ఎరువుల ధరలు, పురుగు మందుల ధరలు, విత్తనాల ధరలు విపరీతంగా పెరిగే విధంగా ఈ రోజు బడ్జెట్ లో ఉంది. అందుకని అదేవిధంగా కార్మిక వర్గం ఏదైతే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారో అటువంటి కార్మిక వర్గానికి ఈ రోజు లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. ఆ లేబర్ కోడ్స్ ని తీసుకొచ్చి వాళ్ళ యూనియన్స్ కూడా పెట్టుకోవడానికి వీలు లేకుండా ఈ రోజు ప్రభుత్వం ఈ బడ్జెట్ లో తీసుకొచ్చింది, చర్చ జరిపింది. అందుకని ఈ కార్మిక వర్గానికి కానివ్వండి, రైతు వ్యవసాయ కూలీలకు కానివ్వండి, దళిత గిరిజనులకు కానివ్వండి, ఉద్యోగ ఉపాధ్యాయులు, నిరుద్యోగుల సమస్యల మీద కానివ్వండి, ఈ అన్నింటికి ఈ రోజు బడ్జెట్ అనేది పూర్తిగా వ్యతిరేకంగా ఉందన్నటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. అందుకని ఈ బడ్జెట్ అనేటువంటిది పూర్తిగా ప్రజా వ్యతిరేక బడ్జెట్. ఈ బడ్జెట్ వల్ల ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి ద్రోహం జరిగిందని చెప్పేసి మేము భావిస్తున్నాం. పోలవరంలో ఈ నిర్వాసితులు దాదాపు 2 లక్షల మంది మునిగిపోయారు. వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఈ బడ్జెట్ లో కేటాయించలేదు. ఏదో అమరావతికి మేము నిధులు ఇచ్చామని చెప్పేసి గతంలో వచ్చినటువంటి 15,000 కోట్ల రూపాయలనే పదే పదే ఈ బడ్జెట్ లో చెప్పారు తప్ప
వాళ్ళకి అమరావతికి ₹1 కూడా అదనంగా ఇవ్వలేదు. అది కూడా ప్రపంచ బ్యాంకు నిధుల నుంచి ఆ రోజు అక్కడ కేటాయించారు. దాన్నేమో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదో ఊరకనిచ్చినట్టు ఈ రోజు గొప్పలు చెప్పుకుంటాం తప్ప ఎటువంటిది లేదు. దాన్ని వ్యతిరేకించవలసినటువంటి అనేక రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించారు. ఆ రాష్ట్రాలన్నీ కూడా దాన్ని తిప్పికొట్టారు. కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరూ దీన్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితి లేదు. దాన్ని పూర్తిగా నరేంద్ర మోడీకి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అమ్ముడుపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్ సీఎం రమేష్ గారు ఉన్నారు. ఆయనేమో గొప్ప బడ్జెట్ ఇది ప్రజల కోసం పెట్టారని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి స్టీల్ ప్లాంట్ కి 11,440 కోట్లు కేటాయించామని చెప్పారు. ఆ కేటాయించిన డబ్బులు కూడా ఈ బడ్జెట్ లో సక్రమంగా లేవు. అందుకని వాళ్ళకి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నెట్టేటి ముంచి అక్కడ నిర్వాసితులు నెట్టేటి ముంచి స్టీల్ ప్లాంట్ పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి అమ్మే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అందుకని పూర్తిగా చూసినప్పుడు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఈ బడ్జెట్ ఏంటంటిది వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. ఇది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ బడ్జెట్ వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు నిరసనలు తెలియజేస్తున్నాయి. దాంట్లో భాగంగా దేవరాపల్లిలో కూడా ఓ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేసి బడ్జెట్ కాపీలు ఏదైతే ఉన్నాయో దాన్ని దగ్ధం చేయడం జరిగింది. ప్రభుత్వం పునఃపరిశీలన చేసి ప్రజా సమస్యలు పరిష్కారం చేసే విధంగా ఈ బడ్జెట్ ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.